నమస్తే అండి. నా పేరు భాగ్య. నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మా హస్బెండ్ 2021లో సడన్ హార్ట్ స్ట్రోక్ ద్వారా చనిపోయారు. తను గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా చేస్తుండే. అయితే ఇప్పుడు మాకు వచ్చిన కారుణ్య నియామకం అనేటువంటిది 2015 నుండి పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉండడానికి కారణం 3. ఒకటి 35252 సర్కిల్ ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళకూడదు అనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ప్రభుత్వం అనేటువంటిది రిటైర్మెంట్ ఏజ్ని 61కి పెంచడంతో అక్కడ వేకెన్సీలు ఏర్పడలేదు. ఇవి రెండు ఇలా ఉండడంతో నెంబర్స్ అనేటువంటి పెరుగుకుంటూ వచ్చింది. దీనికి తోడు రెవెన్యూలో సంస్కరణలు చేయడం ద్వారా విఆర్ఓ విఆర్ఏ సిస్టమ్ అనేటువంటి తీసేయడంతో అక్కడ ఉన్న విఆర్ఓ విఆర్ఏలని అన్ని డిపార్ట్మెంట్లలో రిక్రూట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి కాస్త జూనియర్ అసిస్టెంట్లలో కూడా మా పంచాయతీరాజ్ జిల్లా పరిషత్లో విఆర్ఓలని డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరినీ కూడా జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ 79 జీవో ద్వారా గత ప్రభుత్వం అనేటువంటి అన్ని డిస్టిక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, కారుణ్య నియామకాన్ని పోస్టులు లేకపోయినా సూపర్ న్యూమరీ బేస్ కింద క్రియేట్ చేసి ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు అన్ని డిపార్ట్మెంట్లకు అయిపోయి ఒక పంచాయతీరాజ్లో కాలేదు. ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో మేము సీతక్క గారు మా మినిస్టర్గా రావడం చాలా 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 మా అదృష్టం అని అనుకుంటున్నాం. ఎందుకంటే 582 మంది ఒక కారుణ్య నియామకం అనేటువంటి అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే భర్తలను కోల్పోయిన మేము ఆర్థికపరమైనటువంటి విషయంలో మాత్రమే కాదు, సామాజిక పరంగా కూడా చాలా 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 అవమానాలు సమస్యలను మేము ఎదుర్కొన్నాము. ఇన్ని రోజులు మేకపోతు గాంభీర్యంలాగా బతికాము. కానీ ఈరోజు ఒక ఆత్మస్థైర్యంతో గుండె ధైర్యంతో సొసైటీని ఫేస్ చేయడానికి నాలాగా 10 సంవత్సరాల నుండి ఎదురు చూసిన ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఒక గౌరవపరమైనటువంటి కుటుంబం నుండి వచ్చిన పిల్లలు కూడా ధైర్యంగా ఈ రోజు నుండి ఒక కొత్త జీవితంలోకి రావడానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా మినిస్టర్ అయినటువంటి మా ప్రియమైన సీతక్క గారికి, మరియు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారికి 582 మంది కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ప్రజాపాలన. Subscribe us and press the bell icon for more interesting updates.